చెట్టు కాడికి వచ్చినా అన్న, నువ్వు అత్తే జరా ఇట్లా ఒక బాటిల్ కళ్ళు తాగిపోతావు. జర తొందరా అన్న. అమ్మాయి ఏం జీవితం రా ఇది, అసలు ఏం ఊడుతున్నా దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ సుక్కలు సుక్కలు చూస్తున్నా జీవితంలో. అరే ప్రశాంతంగా కళ్ళు తాగామని చెప్పి నీ మళ్ళీ నీ పెళ్ళి ముచ్చట్టేనారా సుక్కబట్టంగా మాట్లాడదామా? నీ హీరో అయితే దాని లవ్ చేసి అప్పటి నుంచే తాగుడు ఇవన్నీ బంద్ చేసిన తెలుసు కదరా, మళ్ళీ ఏంద్రా కొత్త తాగుడు ఇవన్నీ? ఇక నువ్వు తాగుకుంటావేది, నేను అన్న సుక్కెత్తా గౌడన్న వస్తున్నాడు కానీ మళ్ళీ ఏమైంది? అరే పండగ వస్తుందని చెప్పి మా నాన్న ఇద్దరు కూడా చెరి 10,000 ఇస్తే మా ఆయన ఉద్యోగం చేస్తలేడు, నాకు మీ డబ్బులు ఏం అవసరం లేదని చెప్పి తీసుకుని చెప్పిందిరా ఇంట్లో. ఏం మాట్లాడుతున్నావురా? మీ నాన్నకి ఎదురు చెప్పిందారా? మంచిగా కలిసి ఉన్న ఫ్యామిలీలో మొత్తం చిచ్చులు పెట్టి విడగొట్టట్టున్నది కదరా. అరే సరేరా, నేనంటే మొగుడిని, తను ఏమన్నా కూడా పడతా, కానీ నాతో మాట్లాడినట్టే మా నాన్నతోని అన్న ఉదయనతో కూడా మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు? అవ్వ నువ్వు టూకుంటాను కానీ నీ పేస నీ ఉంటున్నారా? దౌడతో నన్ను పీకి నీ అమ్మ ఇంట్లోకి వెళ్ళి మొత్తమే బయటికి నెట్టేస్తోని. అరే డబ్బులు తీసుకోలేగా, నేను పోయి తనకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నా ముఖాన కొట్టిందిరా. ఇక నాకు కోపం ఆగలే, ఒక్కటి అరుచుకున్నా, నన్ను కూడా ఒకటి కొట్టిందిరా. ఏంద్రా నేనే చేసుకున్నదా? అవ్వా అరే మన దోసుగాళ్ళ దాంట్లో వెళ్తే ఇజ్జత్ పోతుంది అరే. అరే నువ్వు మాత్రం నాలాగా లవ్ చేసి తొందరపడి పెళ్లి చేసుకోకరా, మంచిగా అర్థం చేసుకునే అమ్మాయి దొరికింది అనిపిస్తేనే పెళ్లి చేసుకో. ఏమైంది వదిన, ఒక్కదానివి ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇక నా బాధ్యత నేను పడుతున్నా ఒంటరిగా కూర్చొని. చెల్లి సంసారం అన్నాక ఇదంతా కామన్, నువ్వే మరిదికి నచ్చ చెప్పుకోవాలి. ఏమని చెప్పాలక్క, మంచిగా హైదరాబాద్లో ఉండేటోళ్ళం, 6 months నుంచి ఇదే ఇల్లు ఇదే ఊర్లో ఉంటున్నాం. మరిది కూడా ఏం ఖాళీగా ఉండట్లేదు కదా, తను చేసే ప్రయత్నం తను కూడా చేస్తున్నాడు కదా. ఏమోలే, నేను ఒక అర్జెంట్గా ఫోన్ మాట్లాడుకోవాలి, ఈ విషయం గురించి నాకేం చెప్పకండి ఇక. అరే ఈ అవ్వయ్య అప్పులు నాకు ఎప్పుడు తెల్లారితే ఫోన్ లేరా. సర్రా నేను వెళ్తాలే, నువ్వైతే కళ్ళు రాను. ఓకేనా. హలో హలో, మావాడు ఇంట్లో లేడు, ఉంటే నీకాడనే ఉండాలి, ఉన్నాడా? ఇప్పటిదాకా నాతోటే ఉన్నాడు వాడు, ఇప్పుడే వెళ్తాడు. కానీ ఏమైంది? వాడు ఘోరం కోపం ఉన్నాడు నీ మీద, మళ్ళీ లొల్లైందా? అవునా, ఎందుకు ఏమంటున్నాడు ఆయన నా గురించి? నాకెందుకు అక్కి అసలు మీ ఫ్యామిలీ ముచ్చట్లు, నా అప్పుల టెన్షన్ నాకే ఉన్నాయి. నువ్వు ఫ్రెండే వాడు ఫ్రెండే, ఇక ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు అయితే. కానీ ఎందుకు గొడవ వచ్చింది మళ్ళీ? మరి మొన్ననే చెప్పాను కదా 10,000 గురించి, ఆ ఇష్యూనే అవుతుంది. నువ్వు వాడి మీద చేసుకున్నావట కదా, చెంపలు కొట్టినవాట కదా, అదే దాని మీద వాడు ఘోరం కోపంగా ఉన్నాడు. మరి నేనేం తప్పు చేసినా నా మీద చేసుకుంటాడు, అందుకే నేను ఊకోలేదు. ఇప్పుడు పిల్లాన్ని కొట్టుడేంది అసలు? నువ్వు కూడా నీ పేసులో వేరే అమ్మ అంటే ఒక కేసు పెడితే నీ అమ్మ అని బొక్కలేదు. అదే ఊకుంటున్నా కదని చెప్పేసి మావాడు బాగా ఎక్కువ వేస్తున్నాడు, గృహింస కేసు పెట్టిన అనుకో, అప్పుడు తెలిసి వస్తాయి ఆయనకి. సర్లే ఇక ఎప్పటికి ఉండేటి కానీ మా గౌడ వస్తాండి, ఇక కలుబొట్టు తాగుతాను, నేను ఉంటాను.